హాయ్ అండి. నమస్తే. ఈరోజుటి రెసిపీ ఎగ్ మసాలా. ఈ ఎగ్ మసాలా గురించి మనకి ముందుగా ఎగ్స్ కావాలి. అండ్ ఫైనలీ చాప్డ్ ఆనియన్స్ కూడా. నేనిక్కడ 2 ఆనియన్స్ మీడియం సైజే తీసుకున్నాను 2 మెంబర్స్ గురించి. మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అప్పుడే కోర్స్‌గా కట్ చేసుకున్న టమాటో, ఇది ప్యూర్ కాదండి, కోర్స్‌గా నేను చేసుకున్నాను. అండ్ ఫ్రెష్‌లీ దంచుకున్న అల్లం, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి అండ్ మసాలా దినుసులు అనమాట. ఇందులో ఆవాల, జీలకర్ర నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను ఏమేమి కావాలో. అండ్ ఇది ఎగ్ మసాలా. ఇది ఇంట్లో చేసుకున్న ఫ్రెష్‌లీ చేసుకున్న ఎగ్ మసాలా అండి. మీరు స్టోర్ బాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కసూరి మెతి ఇది ఆప్షనల్ అండి. మీకాడ ఇఫ్ ఇన్ కేస్ ఉంటే కసూరి మెతి వేసుకోండి. లేదు అంటే యూ కెన్ స్కిప్ ఇట్. ఫస్ట్‌గా ఈ రెసిపీ చేసుకునే ముందు మనం ఎగ్స్‌ని బాయిల్ చేసుకుందాం. నేను ఇక్కడ 4 ఎగ్స్‌ని తీసుకుంటున్నానండి 2 మెంబర్స్ గురించి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో దాన్ని బట్టి మీరు అన్ని క్వాంటిటీ డబుల్ చేసుకోవచ్చు. చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ మొత్తం ములిగే వరకు వాటర్‌ని మనం వేద్దాం. అండ్ ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్స్ మీద ఉన్న సెల్ ఏదుందో అది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఎగ్స్‌ని బ్రేక్ చేయకుండా మంచిగా రిమూవ్ అవుతుందనమాట. ఇలా వేసుకున్నాక మనం గ్యాస్ ఆన్ చేసి హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎగ్స్‌ని మినిమమ్ 10-12 మినిట్స్, మాక్సిమం 15 మినిట్స్ అండి. ఇంతవరకు మీరు బాయిల్ చేశారంటే ఎగ్స్ బాగా ఉడికిపోతాయి. అలా ఉడికిపోయిన ఎగ్స్‌ని సెల్ఫ్ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్‌లో ఎగ్ మ్యారినేషన్ కోసం హాఫ్ స్పూన్ ఆఫ్ కారం పౌడర్, నేను ఇక్కడ ఎవరెస్ట్ చిల్లీ వాడానండి. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ అక్కడ కూడా వేసుకున్నారు కాబట్టి చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. బాగా కలుపుకున్నాక ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఈ ఎగ్స్‌ని కూడా మనం సైడ్‌కి పెట్టుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి చప్పగా ఉండవండి. చాలా టేస్టీగా ఉంటాయి. యమ్మీ యమ్మీగా ఉంటాయి. ఇది మీరు కావాలంటే మీరు ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకోక ముందు కూడా 12-15 మినిట్స్ ముందు కూడా మీరు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక మనం ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాం. కడాయి తీసుకొని నేను ఇక్కడ కచ్చా గాని మస్టర్డ్ ఆయిల్‌ని యూజ్ చేస్తున్నానండి. అదే అండి ఆవాల నూనె. ఇఫ్ ఇన్ కేస్ మీకాడ మస్టర్డ్ ఆయిల్ లేదు అంటే మీరు నార్మల్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ నార్త్‌లో ఉంటాం కాబట్టి మాకిది ఎక్కువ అవైలబుల్‌గా ఉంటుంది. సో, మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ ఈ ఆయిల్‌లో చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్‌ని ఇందులో వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ వేడెక్కే వరకు వేయొద్దండి. అది పైకొస్తుంది. కొంచెం ఆయిల్ వేడయ్యాక మీరు ఎగ్స్‌ని అందులో డ్రాప్ చేసుకొని తిప్పుతూ ఫ్రై చేసుకోండండి. లేకపోతే మాడిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో మసాలాలు కూడా వేసుకున్నాం కాబట్టి మంచిగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేట వరకు బాగా ఫ్రై చేసుకోండి. మీద లేయర్ అనేది కొంచెం క్రిస్పీ అవ్వాలనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాగా ఫ్రైయింగ్ ఎగ్స్ ఇష్టం లేదు అంటే మీరు నార్మల్ ఎగ్స్ కూడా ఏసుకోవచ్చు. ఫ్రైయింగ్ ఎగ్స్ ఏమంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అదే ఆయిల్‌లో ఇప్పుడు నేను ముందుగా చూపించాను కదా! మసాలా సామాన్లన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇందులో ఇలాచీ కూడా నేను వేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చకపోతే అది కూడా మీరు స్కిప్ చేయొచ్చు. వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం అండ్ వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా ఎక్కువేం ఫ్రై చేయక్కర్లేదండి. 2-3 మినిట్స్ అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఉంచుకోండి. అందులోనే ఇప్పుడు మనం ఫైనల్లీ కట్ చేసుకున్న 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకున్నాను నేను 2 మెంబర్స్‌కి. మీరు ఆనియన్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యూ. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా ఇందులో వేసుకొని నేను కోర్స్‌గా కట్ చేసుకున్నానండి. నేను ప్యూరీ చేయలేదు. మీకు ప్యూరీ నచ్చితే ప్యూరీ కూడా వేసుకోండి. కోర్స్‌గా చేస్తే ఏమంటే బావుంటుంది. నాకు కోర్స్‌గా ఇష్టం. సో, నేను కోర్స్‌గా చేసుకుంటున్నాను. మీరు ప్యూరీలో చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఎవరి చాయిస్ వాళ్ళదండి. అండ్ నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్స్ మ్యారినేషన్‌లో వేసాం కాబట్టి చూసుకొని టర్మరిక్ వేసుకోండి. లేకపోతే టర్మరిక్ స్మెల్ చాలా ఎక్కువొస్తుందనమాట. టర్మరిక్ వేసుకున్నాక సాల్ట్ కూడా ఇక్కడ సాల్ట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెమే ఎయండి. ఐ మీన్ సరిపోకపోతే మీరు లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఎగ్స్ మ్యారినేషన్‌లో వేసాం. బాయిల్ టైమ్‌లో వేసాం కాబట్టి చూసుకొని వేయండి. ఇవన్నీ ఏసి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ గురించి మూత పెట్టి వదిలేయండి. మనం మూత పెట్టి తీసాక చూసారా టమాటోస్ అన్నీ చాలా దగ్గరికి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన టమాటోస్‌లో మనం కారాన్ని యాడ్ చేసుకుందాం. నేను 2 టీ స్పూన్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను. మేము కొంచెం స్పైసీగా తింటాం. ఇక్కడ మీరు అకార్డింగ్‌గా వేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ కారం యాడ్ చేసుకోవడం ఇష్టం లేదంటే మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా! అక్కడ మీరు ఇంకొంచెం గ్రీన్ చిల్లీస్ 2, 3 ఎక్స్‌ట్రా వేసుకుంటే మరి ఇక్కడ కారం వేసుకునే అవసరం ఉండదండి.
కారం కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా చేసుకున్న మనం ఎగ్ మసాలా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ స్టోర్ బాట్స్ అయినా వేసుకోవచ్చు. అది కూడా వేసుకొని మూత పెట్టుకున్నాక ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా ఫ్రై చేయండి. అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. 2 to 3 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకుంటే మనం చేసుకున్న మసాలా ఎగ్స్కి పడుతుందన్నమాట. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న బౌల్లోనే వాటర్ నింపేసి నేను ఇందులో వేస్తున్నానండి. ఎందుకంటే కిందకి మసాలా ఉండిపోయింది కాబట్టి. ఆ వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి. ఎగ్స్ని బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు ఎంత మిక్స్ చేసుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి, అడుగు అంటకుండా వస్తుంది. ఇలా బాయిల్ అయ్యే ఎగ్స్లో మీరు కసూరి మెతిని కూడా యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్రష్ చేసి బౌల్లో పెట్టుకున్నాను. మీరు క్రష్ చేసుకొని వేసుకోండి. క్రష్ చేసి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. లేకపోతే లీఫీగా మేతి లీవ్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర జల్లుకుంటే మన యమ్మీ ఎగ్ మసాలా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఇది మీరు రోటీతో పాటు రైస్తో పాటు మీరు తినొచ్చు. చాలా చాలా బాగుంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. Please keep supporting and subscribe to my channel.